అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేస్తా. రాజమహేంద్రవరం సిటీ ప్రజలను కోరిన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బేతాళ వెంకటేశ్వరరావు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో పీపుల్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బేతాళ వెంకటేశ్వరరావు 2024వ రాజమహేంద్రవరం సిటీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరం సిటీ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. యువత చెడు మార్గాల్లో నడవకుండా ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం అలుపెరగని కృషి చేస్తానని బేతాళ అన్నారు. త్రాగునీరు, పర్యాటక అభివృద్ధికి పాటుపడతానని, శాశ్వతంగా నిలిచిపోయే పనులను చేపట్టేందుకు సాయశక్తులా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మాణానికి మరియు పెన్షన్లు అర్హులందరికీ మంజూరయ్యేలా కృషి చేస్తానని, అన్ని రంగాల్లో రాజమహేంద్రవరం సిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా అన్నారు. మార్కెట్ యార్డ్లో సమస్యల పరిష్కరించి రైతులకు గిట్టుబాటు ధరలు మరియు సౌకర్యాలకు కృషి చేస్తానని తెలియజేశారు. రాజమహేంద్రవరం సిటీ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యలకు కృషి చేస్తానని, డిగ్రీ చదువుకున్న యువకులకు నిరుద్యోగ వృత్తి కల్పనకు కృషి చేస్తానని ఆయన అన్నారు. బ్రతికినంత కాలం ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని, ప్రజా సంక్షేమం నా ధ్యేయమని అన్నారు. ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా ప్రజలు గుర్తించారని, ప్రజలు మరింతగా ఆదరిస్తే అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం పోరాడడానికి బేతాళ సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు నేనెప్పుడూ సహకరించనని తెలియజేశారు. రాజమహేంద్రవరం సిటీ ఓటర్ల దేవుడు నన్ను గుర్తించి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నన్ను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నానని వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా అన్నారు. సిటీ ప్రజలు ఆదరిస్తే రాజమహేంద్రవరం సిటీని ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని, ప్రజాసేవకుడిగా ఉంటూ అవినీతి లేని పాలన అందిస్తానని, త్రాగునీటి సమస్యలపై సీసీ రోడ్లు, రహదారి వీధులలో లైట్లు పునరుద్ధరణ, మున్సిపాలిటీ సమస్యలు, గోదావరి జలాల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత వంటి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని, కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తానని, ప్రభుత్వ పాఠశాలలలో అదనపు తరగతి గదులు నిర్మాణాలు, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి కృషి చేస్తానని, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలకు కృషి చేస్తానని బేతాళ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేశారు. రాజమండ్రి ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ వెంకటేశ్వరరావు, రాజమండ్రి పీపుల్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. నేను త్వరలో ఈ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో నేను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఎందుకంటే రాజమండ్రిలో మరి ఎంత దారుణంగా కనపడుతుందంటే, కొంతమంది ఇద్దరు పోటీదారులు మరి ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ధనవంతుల మధ్య నేను పోటీ చేయబోతున్నాను. నేను పోటీ చేస్తున్నానంటే రాజమండ్రి ప్రజలు మద్దతు నాకు కావాలి. ఖచ్చితంగా రాజమండ్రి ప్రజల మద్దతు ఉంటే నేను గెలిస్తే నేను ఏం చేస్తాననేది నేను రెండు విషయాలు చెప్తాను. రాజమండ్రి ప్రజలకి నేను అందుబాటులో ఉంటాను, పిలిస్తే పలుకుతాను, పగలైనా రాత్రులైనా అందుబాటులో ఉంటాను. విద్యా వైద్య రంగాల్లో అందరికీ కూడా నేను సమానంగా నేను అందరికీ సేవలు చేస్తాను. అలాగే రాజమండ్రి అభివృద్ధికి పాటుపడతాను. అలాగే విద్య విషయంలో, స్కూల్ విషయంలో, స్కూల్లో ఇప్పుడు చాలా దోపిడీ జరుగుతుంది. 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలి. వాళ్ళకి చక్కటి 25% ఫ్రీ సీట్లన్నీ కూడా ఇప్పించే ఏర్పాట్లు చేస్తారు. పేపర్ మిల్లు కార్మికులు ఈ రోజున చాలా మంది సమ్మెలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మద్దతు ప్రకటించి వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే భవన కార్మికులు, అలాగే ఇతర కార్మికులందరికీ కూడా ఇన్సూరెన్స్ కలిగించే విధానం నేను చేస్తాను. ఇవన్నీ కూడా చేసి ప్రతి ఒక్కరూ మనసులో నేను నిలిచిపోతానని చెప్పేసి మనవి చేస్తూ, నాకు మీరందరూ కూడా నాకు మద్దతు పలికి నన్ను మీ వాడిగా, మీ ఆప్తమిత్రుడిగా నాకు ఓట్లేసి గెలిపించాలని మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను.